సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పలు కీలక అంశాలపై చర్చించారు. గంటన్నరకు పైగా సాగిన ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపై ఇరువురు నేతలు సమాలోచనలు చేశారు. ఈ నెల 16 లేదా 17 తేదీల్లో పీసీసీ పీఏసీ భేటీ ఉండే అవకాశం ఉంది. ఈ సమావేశంలో మెజారిటీ నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని నేతలు నిర్ణయించారు. 42% బీసీ రిజర్వేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ సమావేశంలోనే నిర్ణయం తీసుకోనున్నారు. బోర్డు, కార్పొరేషన్ డైరెక్టర్ల పోస్టుల నియామకాలు త్వరగా చేపట్టాలని నిర్ణయించాలని తెలుస్తోంది. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జనహిత పాదయాత్రలో ప్రజా విజ్ఞప్తుల పరిష్కారాలపై నేతలు చర్చించారని తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి అందిస్తారు. స్వామి, శివబిందు జూబ్లీహిల్స్ లో సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ప్రధానంగా బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ విషయంలో ఢిల్లీకి వెళ్లిన తర్వాత తలెత్తిన పరిణామాలు, ఒకవైపు రాష్ట్రంలో చేయాల్సినటువంటి విషయంపైన చర్చించడం జరిగింది. దానికి తోడు పలు డైరెక్టర్లు, ప్రభుత్వ కార్పొరేషన్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని భర్తీ చేయడంలో ఎలాంటి విధానం అనుసరించాలి, చాలా మంది కూడా ఆశావాహులు పార్టీ అధినేతలకు సంబంధించి పదే పదే విజ్ఞప్తులు చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా భావించినట్టుగా తెలుస్తుంది. దాంతో పాటు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించిన విషయంలో అభ్యర్థులు ఎవరు పెట్టాలి, పార్టీ అధిష్టానం ఏం చూసుకుంటుంది, ఈ విషయంలో ఎలాంటి కార్యాచరణతో ముందుకు వెళ్లాలంటే సంబంధించి పలు కీలక అంశాలపైన ఇరువురు నేతలు దాదాపు 1.5-2 గంటల పాటు సమావేశమయ్యారు. ఒకవైపు ఈ నెల 15, 16 తేదీల్లో గాంధీ భవన్ లో పొలిటికల్ అఫైర్స్ కమిటీ, పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశాన్ని కూడా నిర్ణయించాలని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సమావేశంలోనే బీసీల రిజర్వేషన్ అంశాలపైన పార్టీ పరంగా సీట్లు ఇచ్చి ఆ రాష్ట్రంలో వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్స్ పూర్తి చేసుకునే విధంగా ఒక కార్యాచరణ ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు. ఈ అంశం సంబంధించి పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలోనే ఒకవైపు కీలకంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తున్నారు. అందుకోసమే సీఎం రేవంత్ రెడ్డి తోటి కూడా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన పాదయాత్ర విషయం సంబంధించి కూడా ప్రజాహిత పాదయాత్ర ఏదైతుందో జనహిత పాదయాత్ర ఈ నెల 21 నుంచి మరోసారి దాన్ని ప్రారంభించాలని చూస్తారు. ఈ పాదయాత్రలో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు కూడా హాజరు కావడం కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. మొత్తానికి ఈ నెల 15, 16 తేదీలో పీఏసీ నిర్వహించి 21 తేదీ నుంచి కూడా మహేష్ కుమార్ గౌడ్ పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు. ఇటు డైరెక్టర్ పోస్టులు, కార్పొరేషన్ చైర్మన్ల పోస్టులు, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్, దానికి తోడు మరోవైపు ఈ నెలలోనే 3వ వారంలో అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కూడా ప్రభుత్వం ఒక ఆలోచనకు వస్తుంది. ఇలాంటి కీలక అంశాలన్నీ కూడా ఇరువురు మధ్యలో ఎత్తకొచ్చినట్టుగా కూడా మనకు సమాచారం అవుతుంది. మొత్తానికి ఇరువురు నేతల మధ్య ఈ పదవుల పంపకం, అదేవిధంగా ఇటు బీసీ రిజర్వేషన్లు, అదేవిధంగా ఇటు జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ పైన ఎక్కువగా మాట్లాడినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.